18 మధ్యలో మనం ఎక్కడ ఉంటాం, స్కూల్లో ఉంటాం. స్కూల్లో అందరికి కూడా ఈక్వల్ గా లైక్ యూనిఫామ్ కానీ ఏదైనా సరే అంతా కూడా ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి చెప్తారు. సో 14 to 18 ఈక్వాలిటీ. నెక్స్ట్ 19 కి మనం కాలేజ్కి వస్తాం. కాలేజ్కి వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. 19 to 22 మనకి బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చదువుతూ ఉంటాం కాబట్టి మనకి ఫుల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. 22 ఇయర్స్ అయిపోయిన తర్వాత 23కి జాబ్ జాయిన్ అవుతాం కదా. జాబ్ జాయిన్ అయ్యాక ఏమవుతుంది, 24 hours వాడు మేనేజర్ అనేవాడు పని చేయమంటాడు. వాడు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. ఓకే, ఇదంతా చూసిన తర్వాత మీకు డిప్రెషన్ అనేది కలుగుతుంది. వాడు ఎక్స్ప్లాయిటేషన్ తట్టుకోలేక అప్పుడు మీరు దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28. ఒక 3 years మీరు దేవుడిని నమ్ముతూ కూర్చుంటారు. ఆ తర్వాత ఇంకా లైఫ్ మీద చిరాకు పుట్టి 29 to 30 అప్పుడు ఐదర్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కల్చరల్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటారు, లైక్ ఎంబీఏ కానీ ఏమైనా సరే. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రేంజ్ ఆర్టికల్ 29 to 30.